దేవుడు ఏమనాలో ఏం మాట్లాడాలో సమస్తము నేర్పించి పంపించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును. ఆయన తీసుకొచ్చినటువంటి ఆ దైవ జ్ఞానాన్ని 3.5 సంవత్సరాలు అపోస్తలులకు నేర్పించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత కాలగమనంలో అది అపోస్తలుల బోధగా స్థిరపరచబడి అదే రక్షణార్థమైనటువంటి జ్ఞానముగా ఎన్నిక కాబడి దాని ద్వారానే రక్షణ తప్ప మరొక బోధ ద్వారా రక్షణ అనేటటువంటిది లేదు, పాప క్షమాపణ అనేటటువంటిది లేదు, పరలోక రాజ్య ప్రవేశం అనేటటువంటిది లేదు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవటం అనేటటువంటిది లేదు, కొడుకులముగా కూతుళ్ళముగా దేవుని యొక్క స్వాస్థ్యంలో పాలిభాగాన్ని పొందే అవకాశం దొరకదు ఇతర బోధల ద్వారా. ఒకే ఒక్క బోధ, అది జగత్తు పునాది వేయక ముందే నిర్ణయించబడినటువంటి బోధ, అది ఒక్కటే బోధ. మీకు అర్థమవుతుందా అండి? వేరొక బోధ వైపు తిరగటానికి అవకాశాలు ఈ రోజున క్రీస్తు సంఘములు, క్రీస్తు సంఘ సువార్థికులని చెప్పుకుంటూ ఏవేవో బోధిస్తూ ఉన్నారు. ఏం చేతనంటే అనేకులు ఈ ఫెలోషిప్స్ ద్వారా మతశాఖల సాన్నిహిత్యంలో సహవాసాన్ని అనుభవిస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం బోధిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితుల్లో బోర్డులే ఉంటాయి. లోపల ఆ క్రీస్తు సంఘ సత్యం ఏం వినబడదు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు, ఏవేవో బోధిస్తూ ఉంటారు.